నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఎండి మన్సూర్. ఏం చేస్తుంటారు సార్? నాది బిజినెస్ ఉంది, బేకరీ, పాండాబ్బం అనేది ఉన్నది. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో సంవత్సరం పాలన గడిచిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు పాలన మంచిగా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము కూడా కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్కే ఓటు వేసినాం, అంతా చేసినాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కొంచెం మా బిజినెస్లు అవి ఇవి నడుస్తలేవు. పాలన కొంచెం నచ్చుతలేదు ఆయనది, మాకైతే నచ్చుతలేదు. హైడ్రా తీసిండు, అది తీసిండు, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. అయ్యేటోళ్ళకి మంచిగా అవుతుంది, కానోళ్ళకి మంచిగా అవుతలేదు. ఇక అట్లా బిజినెస్ అయితే ఏం నడుస్తలేవు, మొత్తం దెబ్బతినిపోయింది. ఒక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద ప్రతి ఒక్క చిన్న బిజినెస్ డిపెండ్ అయి ఉంది. ఆ చిన్న బిజినెస్లో పూర్ ఫ్యామిలీస్ వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కొంచెం ప్రభుత్వం ఆలోచిస్తే మంచిగా ఉండే మా అభిప్రాయం. మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గతంలో? కేసీఆర్ గారి పాలన నెంబర్ 1 పాలన ఉంది. 4 లక్షలు 5 లక్షల ఎకరా భూమి కాడికి వెళ్ళి 3 కోట్లు 2 కోట్లన్నర దాకా తెచ్చిండు కేసీఆర్ సాబ్. మంచి పాలన ఉండే. 10 సంవత్సరాలు చేసిండు, ఆయన మంచిగా చేసిండు. ఏదో పాలించే వాళ్ళు మారాలని రేవంత్ రెడ్డికి తెచ్చే సీట్ మీదకి ఆయన కొంచెం అటు ఇటు అవుతున్నాడు. మాట 6 గ్యారంటీలు కూడా ఇచ్చిండు. 6 గ్యారంటీలకు కొన్ని అమలు అయినాయి, కొన్ని కాలేవు. అవన్నీ లైన్లో తెచ్చి జల్దీ తొందరగా అవన్నీ పూర్తి చేస్తుంటే బాగా అవుతుంది పబ్లిక్ అని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రాఘవేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? ప్రస్తుతం ఆటోమొబైల్ షాప్ బిజినెస్ నడిపిస్తాను. ఓకే. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే? ఏడాది గడిచిపోయింది కదా. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తానే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. వాస్తవానికి చెప్పాలంటే మన మాజీ ప్రియతమ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన అభివృద్ధి ఎంతో బాగుండే. కాకపోతే వీళ్ళు 6 గ్యారెంటీలను ఇచ్చి అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకోటికి ఏంటంటే రైతులకు అందరికీ మేలు జరగలేదు. కొందరికి 70% రైతులకు రైతు బంధు మొత్తం అయిపోయిందని వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి జరిగింది ఇంకోటి. పబ్లిక్ని మాయమాటలు చేసి హైడ్రా అనే పెట్టేది చాలా తప్పు. పబ్లిక్ని రోడ్ పాలు చేసారు. ఇంకోటి రియల్ ఎస్టేట్ అనేది కుందేలు అయిపోయింది. నాకైతే కేసీఆర్ అంటే చాలా ఇష్టం. మాజీ సీఎం చేసిన పనులు చాలా బాగుండే. కేసీఆర్ గారి సలహాలు తీసుకొని కూడా ఆయన ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు మొయినాబాద్ మండల్ కేసీఆర్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. కేసీఆర్ పాలనే బాగుండే. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీను. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి పాలన దరిద్రంగా ఉంది ఇప్పుడు. అంత రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. మా రోడ్లు అన్నీ ఖరాబ్ అయినాయి ఇక్కడ. అన్నిట్లలో ఇప్పుడు కేసీఆర్ బెస్ట్ ఉండే. అందరు ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు ఇప్పుడు పబ్లిక్. కేసీఆర్ గారు వేసిన రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి అంటారా? మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు. రోడ్లుగా అన్ని బిజినెస్ ఖరాబ్ అయిపోయాడు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే? 9 సంవత్సరాలు చాలా బాగుండే. అప్పుడు ఏ నొల్లి పంచాయతీలు ఏం లేకుండా అందరి దగ్గర డబ్బులు ఫుల్ ఉండే. ఇప్పుడు డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఎవరితోనా అంత కరువు అయిపోయింది మొత్తం. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళయాదయ్య గారు ఇక్కడ మన సమస్యలు ఉంటే వచ్చి పట్టించుకొని పరిశీలించే అవకాశం ఉంటుందా? ఎమ్మెల్యే రాడు ఇప్పుడు గెలిచినాక. గెలవకుందే వస్తారు అందరు. గెలిచినాక ఎవరా అంత డమ్మి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. ఈ కాళయాదయ్య, ప్రకాశ్ గౌడ్ డమ్మి అంతా అంతే. మరి రేవంత్ రెడ్డి వేస్ట్ ఇది అన్ని రకాలుగా. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా రేవంత్ రెడ్డి గారి పాలన, చేస్తారేమో. అయిపోయింది కదా, ఇంకేం చేస్తాడు ఆయన? మాటలకే ఉండే ఆయన, ఏమిటికి లేడు. వేస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అభిప్రాయం అంతే. ఇబ్బందే ఉంది ఈ రైతులకు. ఇప్పుడు ఏమంతా ఏం చేస్తుండని తానికే నీళ్ళు వస్తలేవు, కరెంట్ సరిగ్గా ఉంటలేదు. మళ్ళా ఏంది ఇప్పుడు రైతు బంధు లేదు, ఏవి కరెక్ట్ చేస్తలేడు. ఇంతవరకు ఆయన ఎక్కినంటే ఏది చేస్తలేడు. ఖాళీ ఒక ఫ్రీ బస్ ఒకటే వేసిండు లేడీస్కి, ఇంకేమి చేయలేడు ఆయన. ఏమి మంచిగా ఏం లేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో. ఇప్పుడు రైతు బంధు 2 సార్లు పడేది ఉండే మాకు రైతులకు. ఒక్కసారి ఇయ్యలేడు, ఇంక ఇయ్యలేడు. మళ్ళీ ఇప్పుడు యాసంగి మళ్ళా ఇక తెలియదు ఇప్పుడు. ఇక మళ్ళా అప్పటి వరకు ఏమైనా బొంకోసిగిన, ఇప్పుడు మాత్రం ఏం లేదు. కష్టం చేయాలి, తినాలి. ఆయన చేసింది మాత్రం ఏది లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో మరి. తెలియదు. ఇక చేస్తా అనుకుంటేనే వస్తుండు. పిల్లలను కష్టపడి చదివిస్తగిన ఒక ఉద్యోగాలు లేవు, ఏం లేవు. బీటెక్ కంప్లీట్ అయింది ఇంతవరకు జాబ్లే లేవు. బాబులకు లేవు, అమ్మాయిలకు లేవు, అబ్బాయిలకు లేవు, ఏం లేవు. గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? మంచిగా ఉంది ఆయనకి.
ఆయన మంచిగా చేసిండు. రైతు బంధు ఇచ్చిండు. అది మళ్ళా ఏందంటావు కరెంటు మంచిగా చేసిండు. తాగే నీళ్ళు తెచ్చిండు. ఇప్పుడు ఆయన పోయినంటే తాగే నీళ్ళే లేవు ఊళ్ళకు. మొత్తం కట్ చేసేసిండు. నీళ్ళే వస్తలేవు ఇప్పుడు. మంచిగానే చేసిండు. పిల్లలు పుడితే అబ్బాయిలకు అమ్మాయిలకు పాపలు పుడితే మంచిగా చేసిండు. ఆయన అన్నీ దాకన్న సరిగాలు అన్నీ బాగానే చేసిండు. కళ్యాణ కిట్ ఇచ్చిండు, రైతు బంధు వేసిండు, రైతు బీమ్ ఇచ్చిండు, అన్నిటికీ మంచిగా చేసిండు. ఏ టైంకి ఆ టైంకు రైతు బంధు మంచిగా అందించిండు. కానీ ఈయన వచ్చిండంటే ఏది లేదు ఇంతవరకు. థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు? నా పేరు అవసరం అనసూయ. ఏం చేస్తారు? ఏం చేస్తారు, కూలి పని లాక ఏదో చేసుకొని బతుకుతున్నాం. ఎట్లా? మళ్ళా ఇల్లు కూడా లేదు. ఇల్లు ఉన్న చూస్తానుకో లోపల వచ్చి చూడు. మళ్ళీ నాకు ఇంత గంటెడు భూమి లేదు. 3 పిల్లలు, 3 కొడుకులు. ఒక ఆమె ఒక ఆయన పెళ్ళి అయింది అబ్బాయిది. అయితే ఆమె జర పరిస్థితి తల్లిగారింటి కాడు ఉన్నది. ఇంక 2 పెద్దగా అయిండ్రు. ఏం పెళ్ళి లేవు, ఒక పైసా లేదు, ఇల్లు లేదు, ఒక 1/2 ఎకరా భూమి లేదు, ఒక 1/4 ఎకరా. సస్తే సావుకు లేవు, మన ఉంటే గంజికి లేవు. ఇంత పరిస్థితితో బతుకుతున్నాము. మళ్ళీ అందరూ మా కూలర పానమే. మళ్ళీ కేసీఆర్తో కూడా బాధపడితే పనులు బంద్ అయినాయి కాబట్ట అయినందుకు ₹1,00,000 మంజూరైనాయి. వచ్చినాక అందరూ కూడి ఎవరు కేసీగారు ఏబుక కేసీగారి పాల్ట్ ఉండదు ఆ బిడ్డ ఉన్నందుకు ఇక మేము ఉంటాం. అది ఇది అంటే ₹1,00,000 బంధు, ఇల్లు వస్తుందని ఇల్లు బంధు. ఇంకా దానికి దీనికి 10,000 పెట్టుకొని అప్పయినాం. మాకు తిండికి కూడా లేదు. ఊళ్ళు వచ్చి మాట్లాడమని నేను వాళ్ళలాగా అవద్దము బివద్దము మాట్లాడేది నాకు లేదు. ఇగో మా బాధలు మా కష్టాలు చాలా ఉన్నాయి. వచ్చి ఊళ్ళు రరుచుకొని బతకనీక కూడా కొంచెం పైసలు 1/2 ఎకరా భూమో ఏదో ఇచ్చినా ఆయన ఇష్టం, ఇవ్వకున్నా ఆయన ఇష్టం. మేమైతే ఏం సంపాదించి పెట్టలేదు. మంది కొరకేమి ఆధారం పడి బతుకుతలేదు. ఏదో చేసుకుంటున్నాం అంబలో గంజగా. ఈ ఊళ్ళో ఎస్సీ వాళ్ళు కూడా లేరు. మా అంత కష్టము మా బాధ. అవసరంలోనే పెద్దగానే కానీ మా పరిస్థితి చాలా కష్టం ఉన్నది. ఇక కానీ ఎవరేంది ఇరువరు కానీ ఇక ఆయన ఇష్టం. నాకు బతకడానికి కూడా ఏదో ఒక దారి ఇప్పుడు అందరికీ లోకమంతా దేవునికి పూజలు అన్నదానాలు పెట్టింది ఒక ఎత్తు. నాకు ఏది లేని దానికి పెడితే ఒక ఎత్తు. నేను అంత బాధలున్నా. నా బాధ మా ఆయన కూడా చచ్చిపోయిండు లేడు. నా 3 పిల్లలు కూడా ఆగమున్నారు. మళ్ళీ ఏం చేయాలనో వచ్చి ఏం చేయాలి అంటారు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏడాది గడిచిపోయింది. ఎవరేమి చేయలేరు. మాకు ఎవరు కూడా వచ్చి మాకు ఏమీ సాయం చేస్తలేరు. ఎవరు కూడా మాకు రైతులకు ఏమీ రుణమాపు ఏవి కూడా కాలేవు. ఏమీ రైతు బంధు కూడా పడలేవు. అంతే. రైతులమే ఇప్పటికే మేము లాసులు ఉన్నాం. పంటలు పండక చాలా లాసులు ఉన్నాం. రుణమాఫీ కాలేదా? రుణమాఫీ కాలేవు. బ్యాంకులో రూపాయి కూడా లేదు నాకు. మేము ఇప్పటికి కూడా రుణమాఫీ కూడా మాకు రైతు బంధు పడలేదు. మాకు వ్యవసాయం ఉన్నది, అంతా ఉన్నది. పంటలు వంతలేవు. ఇథనాలు రేట్లు ఎక్కువ అయిపోయినాయి. పంటలు ఏం చేస్తాం? ఏడుకెళ్ళి పండించి ఏం బతకాల మేము? రైతు బంధు పడుతుండే 2,000 ఇస్తుండే నాకు. నా పేరు మీద 18 గుంటలు ఉంది. నా కొడుకుల పేరు మీద 10 ఎకరం ఉంది. వాళ్ళకి పడుతుండే, నాకు పడుతుండే. ఇక నేను కూడా చేతనైతే నా కొడుకులు ఇంత కూరగాయలు చల్లుకొని అమ్ముకుంటారు. ఆ పంట నష్టం వేస్తుండే. కేసీఆర్ 4 రోజులు వేసిండు. ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, 10 ఏళ్ళు వేసిండు. నెలకు 2,000 ఏడాదిలో 2,000 4,000 వస్తుండే నాకు. ఇంకా వీళ్ళు మా ఆయన కాళ్ళ నొప్పులు, ఆయనకు 2,000 పింఛన్ వస్తుంది. 3,000 పింఛన్ అని అన్నారు కానీ 3,000 వీళ్ళకు వికలాంగులకు 4,000 అన్నారు. పోయేటప్పుడు ఆయన కేసీఆర్ వీళ్ళకి దబ్బునాలకు చేసిపోయాడు కానీ వీళ్ళకి చేసిపోలేదు. ఆయన 2,000 వస్తే గిట్నే ఆడిడ కూర్చొని ఇంత కల్లో నీళ్ళు తాగుతాము. ఆయన 500 ఎంత ఇస్తాను, నేను గదే ఇస్తాను. ఆయన రేవంత్ రెడ్డి చేస్తా అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి అప్పుడు వేస్తాడు కానీ ఇంకా ఇదివరకు వేసేది ఉండే. ఆయన సంవత్సరం అనలే. మొన్న పోయిన నెలలో 11 తారీఖే సంవత్సరం అయిందా. ఇంకా ఆయన ఏం వేయలేదు. గిట్నే ఇంకొకరికొకరు మాట్లాడుకుంటే కూర్చుంటాం బిడ్డ. ఇంక అంతే, ఏం లేదు. పంట నష్టం రైతు బంధు కూడా అది లోన్ తెస్తే కూడా లోన్ కూడా మాపిగలేదు. నేను ఒకరికి అయిందో ఒకరికి కాలేవు. ఒక 90,000 ఉండే కాలేకుంటే మళ్ళీ బ్యాంకు వాళ్ళు వస్తే మిత్తి అసలు కట్టి మళ్ళీ బుక్ తెచ్చి మళ్ళీ బుక్ పెట్టించారు. మాకు బాబులు మీ లెక్కుంటారు, నా కొడుకులు పెట్టించారు. ఇంకంతేనైనా ఏం లేదు.
సరే, నమస్తే అమ్మ. మీ పేరు? పద్మమ్మ. ఏం చేస్తారు? కూర్చుంటున్నాం గిట్లే. ఎట్లుందంటారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఇక గట్లే ఉన్నది, ఇక ఆమె చెప్పినట్టు ఇంకేంది. పింఛన్ వస్తుంది నాకు 2,000, ఆ పింఛన్ మీద బతుకుతున్నా. 4,000 చేస్తున్నాడు, చేయలేదు ఏమో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే పాలన? ఇక అదే 2,000 ఇచ్చిండు మాకు కేసీఆర్. నేను కూలి లేదు, కూలి పోను, 4 పోను. ఇక భూమి కూడా లేదు నాకు. 4 కొడుకులు ఎత్తికా దగ్గర ఇచ్చిన, ఇక వాళ్ళంతా వాళ్ళు బతుకుతున్నా, ఆయనతో నేను. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? లక్ష్మణ్ కుమార్. ఏం చేస్తుంటారు? చేపల బిజినెస్. ఎలా ఉంది మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? 6 గ్యారంటీలు అన్నారు కానీ ఇక్కడ అమలు కాలేవు కదా. రైతు బంధు లేదు, చేప పిల్లలు కూడా మాకు 50% ఇచ్చారు, ఇంకా కొన్ని చెర్లలో అసలే వదలలేదు. ఇంకా కూడా ఎక్కడ ఉందని 6 గ్యారంటీలు లేవు, ఏం లేవు. అంత మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉందంటారు? ఇంకేం అభివృద్ధి, ఏ పథకాలు కూడా ఏం అమలు కాలేవు కదా. వేరే ఏం కొత్త ఏం వచ్చినాయని ఏం రాలేదు. మీ వెంకటాపురంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశారంటారా? రోడ్లు అయితే చూస్తారు అధ్వానంగా ఉన్నాయి అన్నీ. ఏ రోడ్లు కూడా ఏం లేవు, బిల్డింగ్లు కానీ ఇంకేం కొత్తగా ఏం శాంక్షన్ కాలేవు ఏవి. గతంలో కేసీఆర్ గారు ఎలా ఉండేది గత 9 సంవత్సరాల పాలన? ఆయన పథకాలు అమలు చేసింది కానీ ఆయన ఏంలో కూడా మా ఏరియాలో అయితే రోడ్లు ఏం కాలేవు, అంతా అట్లనే ఉన్నాయి. పథకాలు ఒకటి ఆయన అమలు చేసిన అన్ని రైతు బంధు కానీ మిగతా పెన్షన్లు కానీ అన్ని టైంకి వచ్చినాయి, అన్ని మంచిగా ఉండే కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా సార్, చేస్తారేమో మరి? చేస్తారేమో, ఇక చెయ్యడం అని మనం చెప్పలేము కదా. ఇప్పటి వరకు ఏమైందో చెప్తున్నాం. పథకాలు అన్నీ కాదు, ఒకటి కరెంటుది ఒకటి వస్తున్నట్టుంది, మహిళల ఫ్రీ బస్ ఒకటి ఉంది. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఏం చేస్తారు? ఇంటికైనా కూర్చుంటాం. ఇంటికైనా కూర్చుంటారా? ఎట్లా ఉంది మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, మీ అభిప్రాయం ఏంటి? మాకేమి చూడలేదు తెలుసులేదు అనేది. ఓటు వేసినాము అయిపోయింది. ఇక అక్కడ బస్సు ఫీర్ అంటే మేము బస్సులోకి ఏం చేయకపోతాం, మేము తింటాం, ఇంటికాడ కూర్చుంటాం. మేము ఇక పోయేది 1 నెల కొనాడో 2 నెలల కొనాడో పోతే ఊళ్ళ మీద పోతాం, లేకుంటే సబ్లా కూర్చుంటాం. ఇక పిల్లలు పట్టుకొని ఇంటికైనా కూర్చుంటాం, ఏడుకోము. ఇక అంతే, చేసిన రోజు చేసినాం. ఇప్పుడు చేతనైతే చేలు దూరమైన పొలాలు పోయేటట్టు తవ్వలు లేకుండా అయినాయి. ఇక మో పిల్లలు బండి మీద దొరకపోవటం లేక ఇక భూములు కవులకి ఇచ్చినాము, ఇక ఇంటికాడ కూర్చొని తింటున్నాము, అంతే. అంటే మరి మీకు ఏమైనా అందుతున్నాయి అంటారా ఈ గవర్నమెంట్లో? మరి ఏం లేవు, ఇంకా రూపాయి కూడా లేదు. అప్పుడు కేసీఆర్ ఉండగా ఇంత రైతు బంధు వేస్తుండే, ఎకరకు 5,000 వేస్తుండే. ఇప్పుడు రైతు బంధు లేదు, ఆయనకు తెలిసిన సంవత్సరం అవుతుందేమో, ఏం లేదు. మాకు 2 లక్షలు మాఫ్ చేస్తాను చెప్పిండు, మాఫీ చేయకపోయా. గోల్డ్ పెట్టి బంగారం పెట్టి డబ్బులు తెచ్చినట్టు మేము తెస్తే అయితే అని చెప్పి 7 నెలలు ఊకున్నాము, కాలేవిగా. మళ్ళీ బెంకు సార్ పెడతాడు, ఏమనమ్మా దవటే మాఫీ అయ్యేటువంటి సరే అని చెప్పి ఇక 2,15,000 అయితే కట్టినాం, మిత్తి అసలు కట్టినాం. ఈ గోల్డ్ తెచ్చుకున్నాం, మా గోల్డ్ ఏమి తెచ్చుకున్నాం. అవి అక్కనే 4,000 పింఛన్ కూడా లేదా, ఇల్లు లేకపోయా. ఇల్లు లేక మేము కాలకాల ఇట్లా కాలం అనుకుంటున్నాం. ఇక ఇబ్బంది, వర్షం పడితే కుసనికి తలం ఉండదు మాకు. ఓ తాల బొగాని, ఓ తాల గుండి, ఇట్లా ఓ తాల కడాయి ఇట్లా పెట్టుకొని కూర్చుంటాం ఇక ఇంట్లో. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. ఇప్పుడు మీ పేరు సార్? నా పేరు బాలరాజ్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తా. మరి మన తెలంగాణలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో సీఎంగా అయినారో ఇప్పుడు ఏడాది గడిచిపోయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పాలన అయితే బాగాలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మంచిగా ఉండేది. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తలేదు. ఏ విధంగా అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ఏమీ లేదు, బిజినెస్ లేదు. ఇక ఏడా రూపాయి పుట్టాలన్నా పుట్టలేదు, టైంకి ఉండలేదు. ఇక అప్పుడు అంటే అన్ని పనులు మంచిగా అయినాయి. ఇప్పుడు ఈ తెలంగాణ అదే తెలుగు బొమ్మ తీయడం ఇవి కూడా తప్పే. ఆయన తెలుగు తల్లి తీయడం కూడా తప్పే. గుర్తు పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకుండా అది మాకేం మంచిగా అనిపిస్తలేదు. ఇట్లా మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ఏడాదిలో ఈ నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ఎలా ఉందంటారు? అభివృద్ధి ఏం బాగాలేదు, ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏం చేయలేరు కూడా. ఇప్పుడు బస్ ఫ్రీ కూడా తప్పు పెట్టినారు వాళ్ళు. ఆర్టీసీ కూడా బస్సులలో కొట్టుకుంటారు ఆడవాళ్ళు. మాకు ఎప్పుడైనా మొన్న ఎక్కినాను, లేక మొన్న ఏదో అర్జెంట్ ఉంటే ఎక్కినాను. బస్సులో చోట్లేదు, జెంట్స్ సీట్లో వచ్చి లేడీస్ కూర్చుంటున్నారు. అక్కడ జాగా లేదు కూర్చోడానికి, నిల్చోడానికి లేదు. వాళ్ళు కొట్టుకుంటారు. జెంట్స్ సీట్లోకి వచ్చి లేడీస్ కూర్చుంటున్నారు.
కానీ ఫ్రీ అనేది తీసేయాలి. ఫ్రీ తీసేసి ఒక రీజనబుల్ రేట్ పెట్టాలి టికెట్లకు, అది మంచిది అందరికి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీ పేరు సార్? రమేష్ నాయక్. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో? రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడైతే ఏం లేదు. కరెంటు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. రైతు బంధు చేస్తానే అది ఇవ్వట్లేదు, రుణమాఫీ చేస్తానే అది ఇవ్వట్లేరు. రైతులకైతే మామూలుగా చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు అలాగే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు, ఈ 6 గ్యారెంటీలు ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఈ ఊర్లో అందట్లేవు అంటారా? జనాలకు ఏ సహకారమైనా అందట్లేదు. ఏది రుణమాఫీ రైతులకు కానీ ఏది అందట్లేదు. అంతే. ఎవరికైనా జరిగిందంటారా రుణమాఫీ ఇక్కడ? కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఇంకా నాకైతే అసలే కాలేదు. పొలం ఉంది చేస్తా అని చెప్పిన ఇంకా వరకు కాలేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మరి చేస్తారేమో. అది గ్యారంటీ చెప్పలేము. చేస్తుండొచ్చు, చేస్తాడు లేకుండా చెప్పలేము. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు చూసుకుంటే? గతంలో కేసీఆర్ గారు మంచిగా చేసిండు. రుణమాఫీ చేసిండు, రైతులకు కరెంటు, ఉచిత కరెంటు సౌకర్యం అని బాగానే చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాళయాదే గారు ఎప్పుడన్నా ఈ గ్రామాల్లోకి వచ్చి పరిశీలన చేస్తుంటారా? ఈ మండలం మాది కాదు, ప్రకాష్ గౌడ్ ఏరియా ఇది. ప్రకాష్ గౌడ్ అంటే వస్తారు, పోతారు, చేస్తారు. వస్తారు, ఖచ్చితంగా వస్తాడు, చూస్తాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మురళి. ఎలా ఉందంటారు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ చేవెళ్ళలో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ఈ ఏడాదిలో? ఏం అభివృద్ధి లేదు. ఒక్కసారి ఇటు నుంచి పోయి మీకు వీలుంటే ఇటు నుంచి పోయి రోడ్లు చూడండి, చాలా దరిద్రంగా ఉంటాయి రోడ్లు. వేస్ట్. కేసీఆర్ చేసిన రోడ్లే వచ్చి రోడ్డు చేసేది లేదు, పాడు చేసి. ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా జరిగిందంటారు? ఏం లేదండి, అంతా చెప్పడికనే పెద్దగా, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం లేదు. అన్నీ హామీలే కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఏం లేదు. రైతులకు రుణమాఫీ పూర్తిగా అయిందా? కాలేదు కదా, కాలేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2000, ఈయన వచ్చినాక 4000 ఇస్తున్నాడు. అదే ఎవరికన్నా వచ్చిందా? ఎవరికి రాలేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే? పర్వాలేదు, మంచిగానే ఉండే కేసీఆర్ గారి పాలన. మేము రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉన్న పబ్లిక్ చాలా మంది ఉరండి. ఇట్లా ఊరుకు ఇంచుమించు 100-200 మంది ఉంటారు. అంతా డబ్బులు బయటికి వెళ్ళి అప్పులు తెచ్చి తీసుకొచ్చి పెట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎక్కడ దాకా డైడ్రా గిడ్రా తీసాక కొనడానికి ఎవ్వరు వస్తలేరు. అందరు భయపడుతున్నారు. చాలా పైసలు అందరివి జామ్ ఉన్నాయి. ఎవరు ఏం చేయని పరిస్థితి ఉంది. ఇప్పుడు అప్పులు చేసి తెచ్చిపెట్టిరు. మరి పరిస్థితి అందరిది బాగాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్ ఫ్రమ్ వికారాబాద్. ఎలా ఉంది మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పాలన చూసుకున్న కాంగ్రెస్ హయాంలో సంవత్సరం గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో అయితే చాలా బాగుందండి. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడి, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వేరే వేరే పార్టీల నుంచి ఏది జరిగినా కానీ ఆయన ఇప్పటి వరకు కూడా చాలా హానెస్ట్ హార్డ్ వర్కర్ అండి. ఆయన కష్టానికి ప్రతిఫలం అనేది ప్రజలు సీఎం సీట్ ఇవ్వడం అనేది కూడా చాలా గర్వకరమైన విషయం అండి. సో ఇది నా ఒపీనియన్ అయితే రేవంత్ రెడ్డి గారి పాలన మాత్రం వెరీ వెల్ గుడ్ అండి. సో ఇప్పుడు ఎందుకంటే జరుగుతున్నది ఒక ఓన్లీ 1 ఇయరే కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉందండి. కంపల్సరీ ఆయన ఉన్న ఏవైతే హామీలు ఇచ్చిండో ఖచ్చితంగా అన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు కూడా ఆయనకున్న కొన్ని హామీలలో కూడా నెరవేరినాయి. సో ఇప్పుడు కూడా అన్ని నెరవేరుతాయని మేము ఒపీనియన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అశోక్ కుమార్. ఏం చేస్తుంటారు? అడ్వకేట్. మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన గడిచిపోయింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసినంత వరకు అయితే ఒక 50% గవర్నమెంట్ బాగుంది, ఒక 50% బాగాలేదు. అంటే ఏ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు రైతులకు ఉన్నది కదా, రైతులకు మరి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు రైతులకు మరి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ వాటి విషయంలో మాత్రం డబ్బులు ఇచ్చేటోళ్ళు వారు కదా. మరి వీళ్ళు ఇప్పుడు అంటే వీళ్ళు ఎలక్షన్లో కొద్దిగా హామీలు చేసిరు కదా, మరి హామీల్లో కూడా కొన్ని నిలబెట్టుకోలేరు. ఇంకా మరి కొంత హామీలు కూడా ఉన్నాయి కదా. మరి అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రం 1 ఇయర్ పాలన అయితే అంత పెద్దగా ఏం ప్రత్యేకంగా అయితే ఏం అనిపించట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు జనాలకి ఇంకా అందట్లేవు అంటారా? ఇంకా వాళ్ళ వరకు ఇంకా వెళ్ళలేదు, ఇంకా నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు చూసుకుంటే?
ఆయన పాలన అంటే రైతులకు మాత్రం బాగానే ఉండే. ఇక మిగతా విషయాలు చూసుకున్నట్టయితే అంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ అనేది అప్పుడు సరిగా వాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు కదా, నిరుద్యోగత ఎక్కువ ఉండే కాబట్టి ఆ విషయంలో కాబట్టి గవర్నమెంట్ డిజాల్వ్ కావడం జరిగింది. థ్యాంక్ యూ సార్.